రామరాజు గారి కార్యక్రమానికి వెళ్ళారు హైదరాబాద్లో. నేను అనుకోకుండా టీవీ చూస్తున్నాను. అల్లూరు సీతారామరాజు గారి జన్మదిన కార్యక్రమం అనుకుంటా వెంకయ్య నాయుడు గారు వేదిక మీద ఉన్నారు. ఆ వేదికలో మాట్లాడుతూ వెంకయ్య నాయుడు గారు కొంతమంది ప్రముఖులు రాజకీయాల్లో భాష బాగలేదు, రోజు రోజుకు దిగజారిపోతుంది, బడ్జెటే దిగజారిపోతుంది అంటే ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసిండు ఆ రోజు, ఇక ఇవాళ నుంచి నేను భాష మార్చుకుంటా, మంచిగా మాట్లాడతా అన్నాడు. కానీ మార్చుకోలేదు. సరే అధ్యక్ష, ఓకే అధ్యక్ష, ఐ రెస్పెక్ట్ యూ అధ్యక్ష. నేను అధ్యక్ష వారట్లా మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. మా బాధల్లా ఆ ముఖ్యమంత్రి కుర్చీకుండే గౌరవం పెరగాలి, ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట మసకబారద్దనేదే మా తాపత్రయం తప్ప వేరే లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష. గ్రూప్ 2 ఉద్యోగాల కోసం నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు వాయిదా వేయాలని అడిగితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఎవరైనా వాయిదా వేయమని అడిగేది, సన్నాసులు అడుగుతున్నారు వాయిదా వేయమని అన్నారు. అన్నాక 3 రోజులకే వాయిదా వేసింది. మరి ఇప్పుడు ఎవరు సన్నాసులు అంటే నేను అనేది ఏంటంటే అధ్యక్ష, దయచేసి అట్లా మాట్లాడకూడదు. అదేవిధంగా మోతీలాల్ అనే ఒక నిరుద్యోగి నిరాహార దీక్ష చేస్తే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఆయన అప్లికేషనే పెట్టలేదు, ఆయనకు అసలు హాల్ టికెటే లేదు అన్నాడు. తెల్లారైన 3 హాల్ టికెట్లు బయట పెట్టిండు. ఎవరి గౌరవం దెబ్బతిన్నది? మేమనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడితే రాష్ట్ర గౌరవం బాగుంటుంది, వారికి కూడా మంచిగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారి రాజకీయ రొదలో తిట్ల దాడిలో 6 గ్యారంటీల చట్టబద్ధత ఏమైంది మహాప్రభు అనే ఒకటి సార్ గౌరవ సభ్యుడు హరీష్ రావు గారు దాదాపు గంటన్నర అయింది సార్ మాట్లాడబట్టి. గంటన్నరకెళ్ళి ఒక్కసారి కూడా ఆయన బడ్జెట్ మీద మాట్లాడకపోగా ఆయన భయపడతారు సార్. ఒకటే సార్, ఆయన గ్యారంటీలు అంటున్నాడు సార్. గౌరవ హరీష్ రావు గారు మాట్లాడిందంతా కూడా సభని తప్పుతో పట్టించేదిగా ఆయన మాట్లాడి చూస్తున్నాడు సార్. గంటన్నరకెళ్ళి ఆయన ఆడికే వస్తా ఆయన గ్యారంటీల విషయం అంటుండు సార్. గ్యారంటీల విషయం అంటున్నాడు. 2001లో ఆయన పార్టీ పెట్టినప్పుడు సార్, కొండా లక్ష్మణ్ బాబుజీ గారి ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు నేను తెలంగాణ పార్టీ పెడుతున్నాం, రాష్ట్రాన్ని తెలంగాణ వచ్చే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు, దళితుని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటా అని ఆ రోజు ముసలైనాయి సార్. అబద్ధాలు అంటే వీలై, గ్యారంటీలు అంటే వీలై, మోసాలు సార్. డబుల్ బెడ్రూమ్ కడతా, డబుల్ బెడ్రూమ్లో బిడ్డ అల్లుడు వస్తే ఎక్కడ వండుకోవాలి, బేకరీలో కట్టేసుకోవాలి. మీ రంగ మాటలు సార్. ఒక నిమిషం సార్, ఇంకొకటి సార్, ఇంకా ఈయన హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడి సార్. హరీష్ రావు గారు 24 గంటలు కరెంట్ ఇచ్చినా అన్నాడు సార్. 24 గంటలు కరెంట్ ఇచ్చినా అంటే నేను ఒక సబ్స్టేషన్ సార్ బండ సోమవారం అనే సబ్స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ఆపరేటర్ బస్ అయిన ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది. నేను నా సర్వీసులో 9 ఏళ్ళు అయింది సార్. ఎలక్షన్ల ముందు 9 ఏళ్ళకెళ్ళి సర్వీసులో ఉన్నా. ఇక్కడ ఎప్పుడు కూడా 14 గంటల కరెంటు రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి లాగ్ బుక్లు వాపసు తీసుకొచ్చాడు. మోసాలు, దగా, కుట్రలు, అబద్ధాలు అన్ని నేర్పింది ఎవరంటే అవన్నీ టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టిన సార్. ఇలా దళితులు ముఖ్యమంత్రి ఉన్నారు సార్. ఆఖరి మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూసి ఓడవలేక 13 మంది శాసనసభ్యులని సంతలో పశువుల్లాగా కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసాడు. ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే సార్, ఇవాళ దయ్యాలు వేదాలు వెళ్తున్నాయి. మొత్తం మోసం, దగా, కుట్రలు, కుతంత్రాలు. నిజంగా నువ్వు మాట్లాడే సార్, ఒక్క పాయింట్ కూడా సపోర్ట్ చేయాలి. ఇవాళ వాళ్ళు మాట్లాడేవారు సార్. అందుకని హరీష్ రావు గారు, నీ దగ్గర సబ్జెక్ట్ లేదు. నేను అనుకోండి సార్, చివరిగా నిన్న టీవీలో చూసేవారు అంటే నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో సార్, కేసీఆర్ గారు మీడియా బయట పోయి రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండాడుతా అంటే నేను 9 నెలలకే వచ్చి కూర్చున్నా సార్. ఇక చీల్చి చెండాడుతలేవని ఏం చెండాడు సార్. ఆయన వచ్చే మొగలు లేక ఈయనని పంపించిండు. మా బడ్జెట్ ఏమన్నా సార్, 72,000 కోట్ల అగ్రికల్చర్ కోసం 72,000 కోట్లు పెట్టాం. ఇరిగేషన్కి 22,000 కోట్లు పెట్టాం.
చేసేదే బడ్జెట్లో పెట్టాం. ఇవాళ మీలాగా మోస బడ్జెట్ పెట్టలే. ఇవాళ తీర్చిదిద్దాడు ఆయన సార్. కేంద్రం అన్యాయం చేస్తే, కేంద్రం తెలంగాణకి అన్యాయం చేస్తే సార్ కేంద్రం అన్యాయం చేస్తే తీర్చిచెండాని మునగాడు ఒక్క మాటకెళ్ళండి సార్ నోట్లకెళ్ళి. ఇవాళ మేము మా ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ సీఎం గారు మంచి బడ్జెట్ ప్రవేశపెడితే ఇవాళ దాని గురించి మాట్లాడుతున్నారు సార్. నిజంగా ఇప్పటికైనా ఎమ్మెల్యే హరీష్ రావు సమాధానం చెప్పి మీ ప్రతిపక్ష నాయకులు రావాలని డిమాండ్ చేస్తున్నారు. కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. హరీష్ రావు గారు అదే డివియేషన్ చేయొద్దని చెప్పాలి. మీరు ఇడికొచ్చుడు గారు, డివియేషన్ చేయకపోతే ఇవన్నీ రావు. డివియేషన్ చేయకుండా బడ్జెట్ మీద మాట్లాడండి. బడ్జెట్ మీదే మాట్లాడండి. మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు. స్పీకర్ సార్, నేను మీ మాట మీద గౌరవం పెట్టి ఏ మంత్రికి కూడా అవకాశం ఇవ్వకుండా గంటన్నర నుంచి నేను మీ మాటలు వింటున్నాను. మీరు డివియేషన్ కాకండి, బడ్జెట్ పైనే మాట్లాడండి. మీరు బడ్జెట్ పైనే మాట్లాడండి ప్లీజ్. స్పీకర్ సార్ ఆగండి. స్పీకర్ సార్ ఇప్పుడు గంటన్నర అంటున్నారు. గంటన్నరలో హరీష్ రావు గారు ఐ విల్ టెల్ ఆ మాటను విరమించుకోండి. ఓకే, మీకు ఇబ్బంది ఉంటే తొలగించండి, నాకు అభ్యంతరం లేదు. రైట్ అధ్యక్ష, ఆ పదాన్ని తొలగించండి. సార్ ఆయనకు వారికి ఆఫ్ నాలెడ్జ్ కాదు సార్, ఆకారం పెరిగింది చెప్పి అసలు నాలెడ్జ్ లేదని. ఆకారం పెరిగింది, ఆయన నాలెడ్జ్ ఎక్కడ సార్? ఆయన ఒక డమ్మీ మినిస్టర్, ఆయన డమ్మీ అల్లుడు. ఆయనకు ఆఫ్ నాలెడ్జ్ కాదు, ఆకారం మెరుగంగానే సరిపోదు, బుద్ధి ఉండాలి. దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా? మీ మామ అన్నాడా లేడా? తప్పు చెప్పు, మీ మామ అన్నాడా లేడా? స్పీకర్ సార్ ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 50 కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నారు రేవంత్ రెడ్డి గారని ఈయనే చెప్పింది కదా సార్. మరి దాన్ని ఏమంటారు అధ్యక్ష? ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా కలెక్టరేట్లు, సచివాలయాలు అద్భుతంగా కట్టిండు కేసీఆర్ గారని ఈయన గారే చాలా సార్లు మెచ్చుకున్నాడు అధ్యక్ష. ఇవాళ నేను ఎందుకు ఆ మాట అన్నంటే అధ్యక్ష, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము అగ్రికల్చర్ కు 72,000 కోట్లు పెట్టామన్నాడు. అంటూనే మళ్ళీ వెంటనే ఇరిగేషన్ కి 22,000 కోట్లు పెట్టమన్నాడు. ఆయనకు అర్థం కాని ఏంటంటే బట్టి గారు చేసిన అంకెల గారడి వారికి అర్థం కాలే. వారు పెట్టిన అగ్రికల్చర్ 72,000 కోట్లలో అన్ననే ఇరిగేషన్ ఉన్నది, అన్ననే కరెంట్ ఉన్నది, అన్ని కలిపి మాయ చేసి అగ్రికల్చర్కి ఏదో ఎక్కువ పెట్టినా అని బట్టి గారు చేసిన మాయను ఆయన అర్థం చేసుకోక అగ్రికల్చర్ 72 వేరే చెప్పిండు, ఇరిగేషన్ 22 వేరేగా చెప్పిండు. అందువల్ల నేను ఆ మాట అన్న తప్ప వేరే అనలే. ఆయనకు ఇబ్బంది అయితే నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, నేను ఒకటే విషయం గౌరవనీయులు బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఐ డిమాండ్, మీకు ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ అభిమానాలున్నా, భయభక్తులున్నా, మీరిచ్చిన హామీల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఒప్పుకోండి. మీకు నీతి నిజాయితీ ఉంటే ఈ బడ్జెట్ ప్రసంగంలో మొదటి వ్యాఖ్యలోనే తెలంగాణ ప్రజలారా మమ్మల్ని క్షమించండి, మేము మాట తప్పినాం, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోయినాము అని కన్ఫెషన్ నోట్తో ఉండాల్సి ఉండే అధ్యక్ష. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని కాదు, ప్రజల్ని లక్ష్యంగా చేసుకొని మీరు మాట్లాడాల్సింది. ప్రజల్ని లక్ష్యంగా చేసుకుంటే ప్రజలు ఇష్టపడతారు, ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించండి. అభయహస్తం మేనిఫెస్టోలో 6 గ్యారెంటీల్లో 13 హామీలు ఉన్నాయి. వాటి అమలు మాట అటుంచి 13 హామీల ప్రస్తావన కూడా బట్టి గారి బడ్జెట్ ప్రసంగంలో లేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఓటాన్ అకౌంట్లో
6 గ్యారెంటీల అమలు కోసం 53,000 కోట్లు పెడితే పూర్తి బడ్జెట్లో అది 47,000కు తగ్గిపోయింది అధ్యక్ష. పెరుగుతుందని ఆశించాం. ఓటాన్ అకౌంట్లో 53,000 కోట్లు పెట్టి పూర్తి స్థాయి బడ్జెట్లో 6 గ్యారెంటీల అమలుకు కోత పెట్టి 47,000 కోట్లకు తగ్గించారు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ మీరు ఇచ్చిన హామీలు ఒకసారి గమనిస్తే ఎన్ని డోకాలు చేసింది అధ్యక్ష. డోకా లేకుండా తెలంగాణ ప్రజలకు ఒక్కటన్ని అమలు చేసింది అధ్యక్ష. మీరు 6 గ్యారెంటీలో చెప్పారు ప్రతి మహిళకు నెలకు 2,500 ఢోకా, అవ్వ తాతలకు 4,000 పింఛన్ ఢోకా, దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఢోకా, అన్ని పంటలకు మద్దతు ధరకు 500 బోనస్, కళ్యాణ లక్ష్మి ఎంట తులం బంగారం, ప్రతిరోజు సీఎం ప్రజా దర్బార్, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, నిరుద్యోగ భృతి 4,000, ఉద్యోగ ఉపాధ్యాయులకు 4 డిఏలు పిఆర్సీ, మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు, 25,000 పోస్టులతో మెగా డిఎస్సి, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, డిసెంబర్ 9 రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా రైతన్నలకు కౌలు రైతులకు 15,000 డోకా, ఆటో డ్రైవర్లకు 12,000 ఆర్థిక సహాయం. డోకా 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 కాంగ్రెస్ పార్టీయే ఒక పెద్ద డోకాగా మారింది అధ్యక్ష. అధ్యక్ష, మహాలక్ష్మి కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ మహాలక్ష్మి పథకం. దాంట్లో మహిళలందరినీ ఆకర్షించి ప్రధానమైన అంశం ఆ మహిళలకు నెలకు 2,500 చెల్లిస్తామని ఆ రోజు చెప్పారు అధ్యక్ష. కానీ అధికారంలో వచ్చి 8 నెలలు గడిచిపోయింది. మీరు ఇప్పటికే అమలు చేసి ఉంటే ప్రతి మహిళ అకౌంట్లో 20,000 రూపాయలు పడి ఉండేవి. ఇవాళ బడ్జెట్లో అయినా మహాలక్ష్మి కోసం ఏమైనా లక్ష్మిని కేటాయించారంటే లేదు అధ్యక్ష. మహాలక్ష్మి పథకం కోసం గత ఓటాన్ అకౌంట్లో 4,500 కోట్లు ప్రతిపాదించారు. కానీ పూర్తి స్థాయి బడ్జెట్ వచ్చేసరికి మహాలక్ష్మి మాయమైంది అధ్యక్ష. అధ్యక్ష, పార్లమెంట్ ఎన్నికల ముందు ఓట్ల కోసం పెట్టారు, ఇప్పుడు అమలు విషయంలో మొండి చేయి చూపారు అధ్యక్ష. అధ్యక్ష, ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు జరుగుతున్న న్యాయం ఇది అధ్యక్ష. అధ్యక్ష, నేను వారిని కోరేది ఒకటే, మహాలక్ష్మి పథకాన్ని మీరు సత్వరమే అమలు చేయండి, బడ్జెట్లో నిధులు కేటాయించండి, లేదంటే తెలంగాణ మహాలక్ష్ములు మీ పాలిట మహాకాలులవుతారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అధ్యక్ష, ఎన్నికల ముందు 500కే గ్యాస్ సిలిండర్ అందరికీ అన్నారు అధ్యక్ష. కానీ ఇవాళ షరతులు పెట్టారు. హరీష్ రావు గారు కన్క్లూడ్ చేయండి సబ్జెక్ట్ కన్క్లూడ్ చేయండి ప్లీజ్. సాధారణంగా వ్యాపార ప్రకటనలో ఈ రకమైన వైఖరి ఉంటుంది. పెద్ద అక్షరాలతో ఆకర్షణీయమైన ఆఫర్ పెట్టి కిందెక్కడో చిన్న చిన్న షరతులు వర్తిస్తాయని కనిపించకుండా పెట్టారు. ప్రభుత్వ వైఖరి కూడా వ్యాపార వ్యవహారాల వలె ఉండడం శోచనీయం అధ్యక్ష. మేం కోరేది ఒక్కటే, తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారందరికీ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు, మంచిదే, మేము వెల్కమ్ చేస్తున్నాం, మంచి చెప్తున్నా, కూసో అన్న, మిమ్మల్ని మెచ్చుకుంటున్నా. కానీ బస్సులు సరిపోక ప్రజలు నానా యాతనలు పెడుతున్నారు. బస్సులో స్థలం సరిపోక గొడవలు పడుతున్నారు, కొట్టుకుంటున్నారు. విద్యార్థులు ప్రమాదకరంగా ఫుట్బోర్డ్ ప్రయాణాలు చేస్తున్నారు. అందువల్ల దయచేసి కొత్త బస్సులు కొనండి, బస్సుల సంఖ్య పెంచండి. ఎక్కడైతే 1,500 గ్రామాలకు బస్సులు లేవో వాటికి బస్సులు వేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, రైతు భరోసా, దయచేసి రైతు భరోసాను వానకాలం పంట కాలానికంటే ముందు ఇవ్వాలి, ఆలస్యమైతుంది, తొందరగా రైతు భరోసాను అందించాలని కోరుతున్నాను. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని బడ్జెట్లో చెప్పారు. ఈ రాష్ట్రంలో 52 లక్షల మంది ఎన్ఆర్ఈజీఎస్లో నమోదు చేసుకున్నటువంటి కూలీలు ఉన్నారు. మొత్తం 52 లక్షల మందికి నెలకు 12,000 చొప్పున, సంవత్సరానికి 12,000 చొప్పున వారందరికీ ఇవ్వాలి. కోతలు షరతులు పెట్టొద్దని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అభయ హస్తంలో భాగంగా ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్లో బోనస్ ఇచ్చే పంటల లిస్టు స్పష్టంగా పేర్కొన్నారు. వరి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు, జొన్న అన్నింటికీ 500